ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. బట్ మీరు ఆ క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు విన్నారు మీరు వెళ్ళి వద్దు వాళ్ళతో వెళ్ళి కలవద్దు అని సంథింగ్, అది ఎలా జరుగుతుంది? ఎలా వెళ్ళి కలుస్తారు? ఇప్పుడు మీరు ఒంటరి ఏకాకి, ఎవరింట్లో వాళ్ళు ఏకాకి అయిపోతారు. మీకు సపోర్ట్, ఇప్పుడు మీ కమ్యూనిటీలోకి వెళ్ళిన తర్వాత అందరి సపోర్ట్ ఉంటుంది, మీకు ఒక ప్రపంచం ఉంది, నేనేమి ఏకాకిని కాదని తెలుస్తుంది. బట్ ఆ క్వశ్చన్ మార్క్ దగ్గర వాళ్ళని కలిసే ప్రాసెస్ ఎలా జరుగుతుంది? అది ఏమో దేవుడికి తెలుసు. ఆ దేవుడు అనేవాడు మనకి ఒక ప్రపంచానికి పంపించాలనుకుంటే అది ఆల్రెడీ ఒక ఇల్లు డిసైడ్ చేసి పంపిస్తాడు అనుకుంటా నేనైతే. అసలు ఏం తెలియని వయసులో బయటికి వెళ్ళిపోయినప్పుడు బస్ స్టాండ్లలో వండుకొని మళ్ళీ ఆడ నుంచి లేసొచ్చి ఎక్కడో తెలియని వ్యక్తులతోటి ఇక్కడ ఉంటారు వాళ్ళు అక్కడ ఉంటారు అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి అలా అలా జరిగిపోతుంది అంతా. లేదు పర్టికులర్లీ మేము పోతాం ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అలా ఏం లేదు. ఆ టైంలో ఎట్లుంటే అట్లా ఎవరు దొరికితే వాళ్ళు అలా. అంటే నార్మల్లీ మనం ఎవరికి పుడతాం అనేది మన చాయిస్ కాదు, అది దేవుడే పుట్టిస్తాడు. మనం ఏ జెండర్ లో పుట్టాలి అనేది కూడా మన చాయిస్ కాదు. సో ఇలాగా మనం మెంటల్లీ ఒకటి పుడతాం, ఫిజికల్లీ వేరేగా పుడతాం. సో అలాంటప్పుడు ఆ బ్యాటిల్ ఎలా, ఆ యుద్ధం ఎలాగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి చాలా కష్టపడాలి. ఇప్పుడు సీతాకోకచిలక గురించి చెప్తారు చాలా మంది, గొంగళి పురుగు చాలా కష్టపడి సీతాకోకచిలకగా మారుతుందని. ఇప్పుడు నేను నార్మల్ గా పుట్టి అదే మెంటల్ స్టేట్ తో పుట్టి అదే ఫిజికల్ స్టేట్ తో పుట్టినోడు స్ట్రగుల్ ఏమో పడ్డు, అది నార్మల్లీ సొసైటీలో బ్రతికేస్తాడు. మీరు చాలా స్ట్రగుల్ అవుతారు నిజంగా, ఒక బటర్ఫ్లై లాగా మారడానికి ఎంత స్ట్రగుల్ అవుతుందో అలా మీరు ఎన్నో క్వారంటైన్ రోజులు ఉంటాయి ఎవరికి తెలియకుండా. మేబీ ఇంట్లో వేసి గెడలు పెట్టిన రోజులు ఉండొచ్చు, కొట్టిన రోజులు ఉండొచ్చు, తిట్టిన రోజులు ఉండొచ్చు. బయటికి వెళ్ళిన తర్వాత ప్రపంచం ఏంటి, నేను బ్రతకగలనా అనే భయం ఉండొచ్చు, ఎవరూ లేరు నాకు అని అనిపించవచ్చు, ఫ్యామిలీ కూడా వదిలేసిన తర్వాత. సో సపోర్ట్ చేసింది ఓకే ఇక్కడ, బట్ ఇన్ని ఫేస్ చేసి వచ్చారు కదా, ఆ బ్యాటిల్ ఎలా సాగుద్ది? అంటే చిన్నప్పటి నుండి ఏదో తెలియని బాధ ఉండిద్దండి. అంటే చిన్నప్పుడు అంటే అంత ఏం అనిపించదు, ఒక మెచ్యూర్ ఏజ్కి వచ్చినప్పుడు మన మనసులో అనిపిస్తుంది. ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి నన్ను నేను చూసుకుంటే నేను బయట అద్దంలో ఇలా కనిపిస్తున్నాను, నా మనసు ఏంటి ఇలా అనిపిస్తుంది అని చాలాసార్లు నేను ఫీల్ అయ్యాను, బాధపడ్డాను, ఏడ్చాను. కొన్ని నిద్ర లేని రోజులు కూడా ఉన్నాయి నా లైఫ్లో. అప్పట్లో చాలా ఏడ్చాను. ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశానండి నేను చిన్నప్పుడు. మా డాడీ వాళ్ళు ఒప్పుకోకపోతే చేంజ్ అవ్వడానికి ఇంకా చాలా కష్టాలు పడ్డామండి. దేవుడిని తిట్టుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా. ఇప్పటికి కూడా తిట్టుకుంటాను నేను దేవుణ్ణి, మా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా చేశాడని. మీరు అంతేనా, తిట్టుకుంటారు ఎప్పుడైనా? ఇప్పుడు మన లైఫ్ ఒకటి ఖరాబ్ అయిపోతే గనక అది ఖచ్చితంగా మనకు చెప్పుకునేటికి ఎవరు లేరని చెప్తే ఆ దేవుడే దిక్కు అనుకోవాలి మనం, అంతే కదా. అండ్ చాలా మంది ఇప్పుడు అర్ధనారీశ్వరులతో పోలుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు చాలా మంది గుర్తించరు, ఆ పవర్ ఉంటది మీకు, ఈవెన్ మీకున్న బ్లెస్సింగ్ గురించి, మీ బ్లెస్సింగ్ గురించి ఎంత పవర్ఫుల్ అనేది బయట మాట్లాడుకుంటారు. మీరు వచ్చి ఖచ్చితంగా ఎవరన్నా కొత్త గృహప్రవేశం చేసుకున్నా ఖచ్చితంగా వచ్చి ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని చెప్పి వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇంత ఉంది, బట్ ఈ కోణం ఉంటది. ఒకవైపు ఏమో ట్రోల్స్, మీమ్స్, మిమ్మల్ని దేవుళ్ళకే తప్పలేదు బాధలు, మనం ఎంత అండి మనుషులం, అలాగే ఆలోచిస్తారు మీరు, అంతే కదా. దేవుళ్ళే ఎంతో కష్టాలు పడ్డారు, మనం మనుషులం, మనం పడే కష్టం 1% కూడా కాదు. కరెక్ట్. బట్ దీని తర్వాత చట్టాల్లో మార్పులు వస్తాయని మీరు ఏమన్నా అనుకుంటారా? నిజంగా కోర్టులు కూడా, జస్టిస్ కూడా ఆలోచిస్తుంది, మీ గురించి కొత్త రైట్స్ తీసుకొస్తుంది అని మీరు అనుకుంటున్నారు? తీసుకురావాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కోర్టులో వీటిలలో వాటిలలో మాకు ఇంతవరకు అయితే ఎక్కడ ఏ న్యాయం జరగలేదు. ఎక్కడెక్కడ చూస్తే ట్రాన్స్జెండర్స్ని రేప్ చేయడము, చంపేయడము, ఊరికే ఉట్టినే రోడ్ పంట వెళ్తుంటే కూడా కొట్టడము, తిట్టడము అలాంటివి ఎన్నో జరిగినా కూడా ట్రాన్స్జెండర్స్కి ఏ కోర్టులో కూడా జస్టిస్ అనేది జరగలేదు. ఈ మూవీ నుండి అయినా కొంచెం సొసైటీలో, కోర్టులో మార్పు వచ్చి మా మీద కొంచెమైనా కన్సర్న్ చూపిస్తారని అనుకుంటున్నాను నేను. మీకు అనిపిస్తుందా మార్పు వస్తుంది అని అనిపిస్తుందా? మార్పు అనేది ఖచ్చితంగా రావాలి. మేము కష్టపడ్డదే ఆ మూవీ గురించి, దీనికోసమే. మా LGBTQ+ అందరి కోసం ఇలాంటి మార్పు వస్తే గనక మంచిదని చెప్పేసి మేము కష్టపడ్డది. ఆ కష్టానికి గుర్తింపు ఇచ్చేది మన ఆడియన్సే. వాళ్ళందరూ సొసైటీ, ఆడియన్స్ వీళ్ళందరూ కలిసి మమ్మల్ని సపోర్ట్ చేసి ఆ మూవీ చూసి అది హిట్ చేస్తే గనక ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొంతమందిని ఏమైందంటే, కొంతమంది నిజంగా సర్వైవల్ లేదు, అంటే ఎలా బ్రతకాలో తెలియక
బ్రతకడానికి బయట ఎవడో జాబ్ ఎవడు, ఉద్యోగం ఎవడు, చదువుకుని మీరు అన్నట్టు డిగ్రీలు చేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా బయట ఉద్యోగ అవకాశాలు లేక ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే తెలియక ప్రాస్టిట్యూషన్ వైపు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని బట్టి మొత్తం కమ్యూనిటీకి అది ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటారు? అసలు అన్ఫేర్ అండి అది. ఇప్పుడు నా ఊళ్ళు నా ఇష్టం, తనోళ్ళు తన ఇష్టం. వేరే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి మనం చేయాల్సిన అవసరం మనకు లేదు. ఇప్పుడు నాకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, నాకన్ను కొన్ని నా లైఫ్లో ఉంటాయి ఆ గీతలు. నేను ఆ గీత దాటద్దు, నేను ఈ గీతలోనే ఉండాలని చెప్పేసి నా ఫీలింగ్గా నేను ఆలోచిస్తాను. లేదు వీళ్ళందరూ అంతే అని చెప్పేసి చెప్పుకోవడం ఇది కరెక్ట్ కాదనుకుంటున్నాను నేనైతే. సో ఐ మీన్ నాకు నిజంగా కాన్సెప్ట్ చెప్పిన తర్వాత డైరెక్టర్ గారు నాకు నచ్చింది సినిమా. లిటరల్ ఎప్పుడు రిలీజ్ అవుద్ది అని నేను అడిగాను, అది డేట్ ఆయన కూడా నాకు చెప్పలేదు, బట్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీ సినిమా కోసం. అండ్ వన్ మోర్ థింగ్, మీది ఒక ట్రోలింగ్ వీడియో ఒకటి చూసాను నేను. మీ గురించి మీరు చాలా పద్ధతిగానే మామూలుగానే ఉన్నా వాడెవడో ట్రోల్ చేస్తూ మిమ్మల్ని ఏమని పిలవాలి, ఇది పిలవాలా అది పిలవాలా అని సంథింగ్ ఏదో పెట్టాడు. అసలు నేను ఎవడో పిలవమన్నాడు రా అని నేను అనుకున్నా. అంటే వాడికి ఎందుకు, వాడికి సంబంధం ఏముంది, మీరు ఏదో చేశారు వీడియో, వాడిని ఏం మెన్షన్ చేయలేదు, వాడిని ఏం ట్యాగ్ చేయలేదు, బట్ వాడు ఏదో ట్రోల్ చేశాడు. మీకేమనిపించింది ఇలాగ ఓపెన్ ట్రోల్ చేస్తున్నప్పుడు? అంటే నేను ఇన్స్టాగ్రామ్ వాడబట్టి ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు నాకు నా మీద ఒక్క ట్రోలింగ్ కానీ అసలు ఏం జరగలేదు. ఫస్ట్ టైం ఒక ట్రోల్ చేశారు, అది కూడా మామూలుగా చేయలేదు అతను. చాలా బ్యాడ్గా, ఎంత వల్గర్గా మాట్లాడుకుంటూ ట్రోల్ చేశాడంటే అసలు నేను చాలా బాధపడ్డాను. ఒక 2 డేస్ చాలా ఏడ్చాను నేను మా ఫ్రెండ్స్కి చెప్పుకుంటా. ఎందుకు నేను ఇంత పద్ధతిగా వీడియో తీసినా కూడా అతను ఎందుకు ఇంత ట్రోల్గా చేసి ఇంత బ్యాడ్గా వల్గర్గా మాట్లాడాడని చాలా బాధపడ్డాను. మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు చాలా సపోర్ట్ చేసి ఆ రీల్ని వాళ్ళు తీసి బాగా వాడిని ఇంకా మళ్ళీ తిట్టుకుంటూ బాగా సపోర్ట్ చేశారు. పబ్లిక్ అయితే ఇంకా చాలా సపోర్ట్ చేశారు. సొసైటీ కానీ నా కమెంట్స్ కానీ చాలా బాగా సపోర్ట్ చేశారండి. యా అండి, సినిమా గురించి మళ్ళీ మాట్లాడుకుంటే రిలీజ్ డేట్ ఏమన్నా చెప్తారా? జూన్ 19th అండి. జూన్ 19th. యా, మీరు ఎవరెవరు చూస్తారు మీ తరపున? నేను మా కమ్యూనిటీ మొత్తాన్ని తీసుకెళ్ళి ఫ్రీగా మూవీ చూపిస్తాను. మా ఫ్యామిలీ వాళ్ళని తీసుకెళ్తాను, మా బయట ఫ్రెండ్స్ని తీసుకెళ్తాను. అంటే మా లైఫ్ ఏంటి, మేము ఎన్ని కష్టాలు పడుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాము అనేది మాకు తెలుసు. మా ఫ్యామిలీ వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి, వాళ్ళందరికి కూడా చూపెట్టాలనుకున్నా. అందుకే వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీకు మామూలు సిబ్లింగ్స్ ఉన్నారా, తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ అన్న తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఇలా? నాకు ఒక్క అన్న ఉన్నాడు అంతే. సపోర్ట్ ఇప్పుడైతే మంచిగానే సపోర్ట్ చేస్తున్నారా? ఓకే. ఓకే, మీకు ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరు ఎవరు లేరు, లేరు, సింగిల్ చైల్డ్. ఇప్పుడు మీ మదర్ ని తీసుకెళ్తారు అలాగో సినిమాకి? తీసుకెళ్తాను. మీ మదర్ ఏమన్నారు ఇప్పుడు నేను ఎలా యాక్ట్రెస్ అయ్యాను, ఒక సినిమాలో నటించాను అని చెప్పగానే? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఆ మూవీకి తీసుకెళ్ళిన తర్వాత ఆ బిగ్ స్క్రీన్ మీద నన్ను చూస్తుంటే మా మమ్మీ ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతుందో అని నేను చూడాలనుకుంటున్నాను నా కళ్ళతో. నైస్. యా, నిజంగా అనుపమ్ ఖేర్ గారు ట్వీట్ చేశారు మీ సినిమా గురించి, రాజు ఖేర్ గారి గురించి. పెద్ద యాక్టర్ ఆయన, అవును, ఇప్పుడు ఇండియా గర్వించదగ్గ యాక్టర్ ఆయన. సో ఏమనిపించింది మీకు అలాంటి? షాక్ అయిపోయాను నేను అసలు. అంత పెద్ద బాలీవుడ్ యాక్టర్ ఈ మా మూవీకి ఇన్స్టాలో కమెంట్ పెట్టడం అసలు అన్బిలీవబుల్. అసలు ఎంత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, మా కమ్యూనిటీ మొత్తం హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అసలు నేను పుట్టక ముందు నుంచే ఆయన చూస్తున్నాను. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్, చాలా మూవీస్, పెద్ద యాక్టర్. ఇంకా వాళ్ళ తమ్ముడు రాజు ఖేర్ సార్ కూడా మా మూవీలో యాక్ట్ చేసిరు, డిఫెన్స్ లాయర్ లెక్క. చాలా బాగా అనిపించింది ఆయనతోటి వర్క్ చేసి, కూడా చాలా హ్యాపీగా అనిపించింది. యా, సో మీకు ఫాదర్ రోల్ ఏమో ఆనంద్ చక్రపాణి గారు, మదర్ రోల్ ఎవరు చేశారు ఈ సినిమాలో? ప్రీతి నిగమ్ గారు. ప్రీతి నిగమ్ గారు. ఓకే. యా, అంటే సినిమాలో సేమ్ రియల్ లైఫ్ కి సినిమాకి ఏమన్నా సింక్ అయిందా? పేరెంట్స్ ట్రీట్ చేసిన విధానం అది? అంటే అది చైల్డ్ క్యారెక్టర్ కదండి చేసింది. నాకు ఆనంద్ చక్రపాణి గారితో సీక్వెన్స్ ఉంటది కానీ ప్రీతి నిగమ్ గారితో ఉండదు. ఓకే ఓకే. ఆ సార్ చాలా సపోర్ట్ చేశారు, చాలా ప్రేమగా మాట్లాడారు. నేను పెద్ద యాక్టర్ని, నేను పెద్ద పెద్ద యాక్టర్స్ తో చేశాను అని అలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వకుండా చాలా నార్మల్ గా బాగా మాట్లాడారండి. మీకేంటంటే మీ క్యారెక్టరైజేషన్ గురించి ఏమైనా చెప్తారా? అవును, నాది శ్యామల క్యారెక్టర్ అండి. తన ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేసిన నేను, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ గా.
చాలా మంచిగా అనిపించింది. రియలీ ట్రూ చెప్పాలని చెప్తే ఆ మూవీలో ఉన్న క్యారెక్టరే నా రియల్ క్యారెక్టర్ అండి. అట్లనే నేను ఉన్నాను, అట్లనే ఉంటాను కూడా. ఇంకొక విషయం ఏంటిదని చెప్తే నాకు ఎక్కువ శాతం ఎస్తర్ మేడం తోటి షూట్ ఎక్కువ ఉండే. బట్ చాలా బాగా అనిపించింది ఆమె తోటి కూడా షూట్ చేస్తే. ఆమె కూడా చాలా కూల్గా ఉండే, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మంచిగా అనిపించింది. అదే మీ పోస్టర్ లో లాయల్ ఫ్రెండ్ అని రాశారు, నమ్మకమైన స్నేహితురాలు అని చెప్పి రిలీజ్ చేశారు పోస్టర్. సో నిజంగా బయట ఉన్న మీరు ఇద్దరు ఫ్రెండ్సేనా? బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్సా? ఓకే, నైస్ నైస్. ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారు? అంటే ఒక ట్రూ ఫ్రెండ్ ఎలా ఉండాలి? ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫ్రెండ్స్ కామన్ గా అందరికి ఉంటారు. ఒక బెస్ట్ ఫ్రెండ్, ఒక ట్రూ ఫ్రెండ్ మనకు ఏదైనా పర్సనల్ గా చెప్పుకోవాలి, ఈమెకు చెప్పుకుంటే మన బాధ తగ్గిద్ది, మన ఇద్దరి నుండి ఇంకా వేరే పర్సన్ కి అది పోదు. అలాంటి ఫ్రెండ్స్ ఉండాలండి ఖచ్చితంగా లైఫ్ లో. ఓకే, సో అలాంటి ఫ్రెండ్ ఓకే. సో నార్మల్లీ ఇప్పుడు ఈ సినిమాలో అయితే ఆమెకు కష్టం వచ్చినప్పుడు మీరు అండగా ఉంటారు, అర్థమైంది. రియల్ లైఫ్ లో ఏదైనా స్ట్రగుల్ వచ్చినప్పుడు మీ సపోర్ట్ ఎలా ఉంటది? అంటే నాకన్నా ముందు మా సోనా రాథోడ్ అనే వాళ్ళ మా గురు అని ఉంటారు. ఆమెకు బిగ్ సపోర్ట్ అంటే సోనా రాథోడ్ గురువే. ఆమె సపోర్ట్ చేసిద్ది. నా ద్వారా ఏంటిదని చెప్తే జస్ట్ ఒక షేరింగ్ ఫ్రెండ్ లెక్క నేనుంటాను. నైస్ నైస్. సో ఐ మీన్ మీ ఫ్రెండ్షిప్ ఇలా కంటిన్యూ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నానండి. సినిమా గురించి మాట్లాడడం, మీకు ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే నేను ఒక టాపిక్ అడుగుతాను. బేసిక్గా మీరు కొంచెం మీకు ఆచారాలు కొంచెం మీరు ఐ మీన్ మాకంటే కొంచెం కట్టుబాట్లు ఎక్కువ ఉంటాయి, చాలా నిష్టతో పాటిస్తారు అని విన్నాం. ఏంటి, ఎలాంటి ఆచారాలు ఉంటాయి, ఎలా పాటిస్తారు? అంటే అది ఎలా పాటిస్తారని చెప్తే చాలా టిపికల్స్ ఉంటాయి అవి. సొసైటీ ఏం చేస్తుందో దానికన్నా ఉల్టా ఉండిద్ది ఈడ. మా సంప్రదాయాలు, మేము చేసే పూజలైనా అవి, ఇంకా మేము పూజించే దేవత కూడా సపరేట్ గా ఉండిద్ది. అలా దేవత పేరేంటి? మురిగి మాత. మురిగి మాత అంటారు. కోడి మీద కూర్చుంటది, పుంజు మీద. ఓకే, పుంజు మీద కూర్చుంటది. అంటే ఈవెన్ అంటే మీలో ఎవరైనా చనిపోతే తీసుకెళ్ళినప్పుడు ఎవరో చూడకూడదు సంథింగ్ ఏవో కొన్ని వింటా ఉంటాను యూట్యూబ్ లో. చాలా ఐ మీన్ నిష్టతో ఉంటారు వాళ్ళు ఇలా అని చెప్పి. అయితే అప్పట్లో చాలా తక్కువ మంది, అప్పుడు ఒక 100 years కింద చాలా తక్కువ మంది ట్రాన్స్ ఉండేటోళ్ళు. ఇంకొక విషయం ఏంటిదని చెప్తే సొసైటీలో అంతగానం తెలియదు ఎవరికి, అదొక వింత జంతువు లెక్క చూస్తారు. ఇది ఏంది, ఎవరు వచ్చేసి ఇది ఏంటిది అని చెప్పేసి చూస్తారు కదా. ఆ జమానాలో అప్పుడు వీళ్ళు భయపడేటోళ్ళు. మళ్ళీ జన్మలకు ఎక్కడ పుడతారో. కొంతమందికి కొన్ని ఉంటాయి, అంటే ఏంటిదని చెప్తే ట్రాన్స్ చచ్చిపోయినప్పుడు చూడాలి, మాకు లక్ష్మీదేవి కలిసి వస్తుంది, అలా వస్తుంది, ఇలా వస్తుంది చెప్పేసి అనుకుంటారు చాలా మంది. అప్పట్లో ఏం చేసేటోళ్ళు అంటే వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే మళ్ళీ మేము ట్రాన్స్ లెక్కనే పుడతామని అపోహలు ఉండేటోళ్ళు వాళ్ళు. అట్లా మూఢనమ్మకం వల్ల రాత్రి పూట తీసుకుని వెళ్ళిపోయేటోళ్ళు. ఇంకొక విషయం ఏంటిదని చెప్తే అప్పట్లో ఈ జన్మని అసలు వాళ్ళు శిక్ష లెక్క భావించేటోళ్ళు. ఇప్పుడు లెక్క ఎంత టెక్నాలజీ లేదు అప్పుడు, పాత జమానా అట్లుండేటోళ్ళు కదా. దానితోటి ఎవరి చెప్పులతోటి కొట్టుకోవడం అలా ఇలా జరిగింది. ఇప్పుడు చాలా వరకు మారిపోయింది. ఇప్పుడు సొసైటీలో కూడా మారిపోయింది, ట్రాన్స్ లో కూడా మారిపోయింది. అందరు చచ్చిపోయినట్టే అందరిని ఎట్లా తీసుకుపోతారో మమ్మల్ని కూడా అట్లా తీసుకొని పోవడం జరుగుతుంది. బికాస్ ఏంటంటే అది లాస్ట్ మన జీవితం జరిగే లాస్ట్ థింగ్, సెండ్ ఆఫ్ ఇచ్చేది. అలాంటి టైంలో కూడా మీకు ఆ గౌరవం కూడా దక్కకపోతే కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ థింక్ మీరు కూడా యాక్ట్రెస్ అవుదామని అనుకుంటున్నారు ఇక్కడ నుంచి, ఏమన్నా వేరే డ్రీమ్ ఉందా? నేనా యాక్టరేస్ అండి, నా డ్రీమ్ అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటని చెప్తే LGBT ద లీగల్ బ్యాటిల్ మూవీ అందరు చూడాలి, చూసి ఆదరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హేమ గారు, ఆల్ ది బెస్ట్ అండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీకు కూడా అండి ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీరిద్దరు కూడా నిజంగా యాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి, మంచి మంచి సినిమాలు తీయాలి, మంచి మంచి వెబ్ సిరీస్లు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్ యువర్ LGBT మూవీ. Thank you అండి. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.